ఇక్కడ శివ సార్ ఒక అంటే నార్మల్ ఎంబీఏ స్టూడెంట్ ఇప్పుడు చూడండి అవకాశం తీసుకొని మన నిజామాబాద్ టీం అనేది బాగా పాపులర్ అయిపోయింది కేవలం శివ సార్ వల్ల. ఇంకా పుష్పలత మేడం కానీ జాన్ సామి కానీ ఇంకా శంకర్ సార్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో శివ సార్ డెవలప్ అయ్యారు. శివ సార్ వెల్కమ్ చెప్పవా? సో నమస్కారం అందరికి. గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుందా? రైట్. సో మైక్ అవసరం లేదు నాకైతే. సో గుడ్ మార్నింగ్ ఎందుకు అంటే సో ఇక్కడ అందరు ఎందుకు వచ్చారు? సో ఇప్పటిదాకా హెల్త్ గురించి డిస్కస్ చేసినామా లేదా? మరి ఆరోగ్యం ఉంటే సరిపోతుందా? ఇంకేం కావాలా? ఆదాయం కావాలా? ఆరోగ్యం అంటే సరిపోతుంది. మరి ఆదాయం ఎందుకు? ఇంకా మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి. ఓకే. మాకు ఒక కారు ఉండాలి. సో రైట్. సో మనకి అన్నీ ఉండాలి. సో మనకి ఏం కావాలి? డబ్బు కావాలా? ఇటు ఆదాయం కావాలా? ఇది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే రెండు ఉంటే 5 ఉంటాం, అంతేనా? సో ఆరోగ్యం అయితే అందరికీ బాగానే వస్తుంది. సో డబ్బు కూడా ఎట్లా రావాలనేది కదా. సో మరి అందరూ పని చేస్తున్నారు కదా ఏదో ఒకటి, మరి డబ్బులు వస్తున్నాయి కదా, మరి సరిపోతలేవా? అయ్యో ఎట్లా మరి? అవునా కదా, ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ కావాలా ప్రతి ఒక్కరికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పుకుంటాను. సో నేను ఒక ఎంబీఏ స్టూడెంట్. సో స్టూడెంట్ నుండి పార్ట్ టైమ్గా మా ఫ్యామిలీతో కలిసి ప్యాషనేట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో రీసెంట్లీ నేను 2023లో పాస్డ్ అవుట్. సో నా డిగ్రీ 2023లో అయిపోయింది. అక్కడ నుంచి 2 years జాబ్ చేయడం జరిగింది. నేను ఒక ట్రైనర్ ఉండే అన్నట్టు, సాఫ్ట్వేర్ ట్రైనర్ ఎక్కడైతే ఉంటారో. సో డిగ్రీ స్టూడెంట్స్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ సో ఇక్కడ చాలామంది ఉన్నారు నా స్టూడెంట్స్ కూడా. సో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు, సో జాబ్ కోసం అన్నట్టు. సో ఇలా ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను అన్నట్టు ప్రతి ఒక్కటి. సో దాని గురించే నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. అంటే నేను ఎట్లయితే అవకాశం తీసుకున్నానో సో మీ అందరికీ కావాలి కదా. సో ఈ బిజినెస్ నుంచే ఇంచుమించు అంటే నా టీంలో ఎవరైతే ఉన్నారో సో మొత్తం మా టీం అంతా కలిసి ఇప్పటిదాకా 18 లక్షల బిజినెస్ అయింది అన్నట్టు. సో నా ఇన్కమ్ కాదు, మొత్తం టీం అందరం కలిసి 18 lakhs బిజినెస్ అయింది. అందులో నాకు వచ్చిన ఇన్కమ్ 1 lakh rupees వచ్చినాయి. సో మరి అందరికి ఇన్కమ్ కావాలి కదా, అందరికి ఆరోగ్యం ఉంది. ఇంకేమన్నా డ్రీమ్స్ కళలు ఉంటాయా ప్రతి ఒక్కరికి? ఏమున్నాయి కళలు మరి? ఒక్కొక్కరు హౌస్ కావాలి, కార్ కావాలి, ఫారెన్ ట్రిప్స్, గోల్డ్. లేడీస్ అయితే గోల్డ్, మరి బాయ్స్ అయితే కార్. లేడీస్ కొత్త కార్లు అన్ని కావాలి కదా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, పిల్లలకైతే మంచి స్టడీ కావాలి, అవునా కదా? పీస్ఫుల్ రిటైర్మెంట్, పీస్ఫుల్ గా. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి కళలు. ఎప్పుడు వస్తాయి? నిద్రపోయినప్పుడు, పడుకున్నప్పుడు. ఎందుకు వస్తాయి అంటే సో అది కూడా నేను చెప్తాను. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు డేలో ఇవన్నీ కలగంటామా? సో ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటారు, ఏదో ఒకటి ఆలోచిస్తుంటాము. సో మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండదు, అవునా కదా? సో నైట్ మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది, మనం ఆలోచిస్తుంటాం అన్నట్టు. సో నేను ఇక్కడికి వెళ్ళాలి, అంటే నా వాళ్ళంతా బంగారం ఉండాలి, నేను ఒక మంచి ట్రిప్లో అంటే ఫ్లైట్లో వెళ్ళాలి, ఇవన్నీ కలలు కదా మనకి. మరి పొద్దున లేచేసరికి సేమ్ లైఫ్, అవునా కదా? మరి దీని అన్నిటికీ మూలం ఏంది? విటమిన్ ఎం, అవునా కదా? ఇప్పుడు మేడం వాళ్ళు విటమిన్ B12 వాడిరు, మనం అందరం ఇప్పటి నుంచి ఏం వాడాలి? విటమిన్ ఎం కావాలి, అవునా కదా? డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి, అవునా కదా? మరి డబ్బులన్నీ ఎట్లా వస్తాయి? మరి మనం ఏమన్నా 4 విధాలు వస్తాయి డబ్బులు. ఎట్లా వస్తాయి? జాబ్ చేస్తే వస్తాయి డబ్బులు, అవునా కదా? ఎట్లా ఏముంటుంది? పొద్దున 9 నుంచి 5 దాకా, లేకుంటే 2 నుంచి 6 దాకా షిఫ్ట్ వైజ్ గా ఏదో విధంగా జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి. సో మరి అవునా కదా? సో మరి అక్కడ నుంచి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? అయితే లేదు. సో అవుతలేదని కొంతమంది ఏం చేసుకుంటారు, నాకు ఈ జాబులు వద్దు, నాకు బాస్ వాళ్ళు వద్దు, నాకు అక్కడ నుంచి టార్చర్ ఉంటుంది, అవునా కదా? జాబ్లో ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? అందరు జాబర్సేనా? ఈ ప్లాన్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఒకసారి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు ఈరోజు?
కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నాకు అసలు ఏం తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు, కొత్త వాళ్ళు. సో రైట్, సో వాళ్ళ కోసం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అవునా కదా? సో జాబ్స్ నుంచి మనకి ఫుల్ఫిల్ అవుతున్నాయా? అవుతలేవు కదా? సో మళ్ళీ ఇప్పుడు చూడండి, కొంతమంది ఏమంటారు నాకు జాబ్ వద్దు. జాబ్లో ఏముంటుంది? బాధ్యతం ఉంటుంది. ఈ టైంకే రావాలి, నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇక్కడ ఏముంటుంది మళ్ళీ ట్రిమ్మింగ్ చేసుకోవాలి, ఏదో ఒకటి ఉంటాయి జాబ్లో అయితే. సో ఇంకేంటి తర్వాత ఏముంటుంది? ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే అతని దాంట్లో ఒక షాప్ పెట్టుకోవడం కానీ, ఇట్లా స్టోర్ పెట్టుకోవడం కానీ, కిరాణా షాప్ కానీ. సో అతనికి ఏముంటుంది? నేనే బాస్, అక్కడ నాకు ఎవరు చెప్పేవారు ఉండరు. అవునా కదా? నేను ఒక పెద్ద బిజినెస్ పెట్టుకుంటా అన్నట్టే ఫీల్ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా షటర్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు జాబ్కి ఎట్లుంటుంది? అతను జాబ్కి వెళ్తేనే డబ్బులు వస్తాయి. సేమ్ వీళ్ళు కూడా ఇంతే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఏముంది? లైఫ్ లేదు. మరి అక్కడ నుంచి కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మరి అవుతున్నాయి. వాళ్ళ దగ్గర మంచి కారు ఉందా? బంగ్లా ఉందా? మరి లేదు. అయినా కూడా పని చేస్తున్నారా లేదా? సో మీరు సైలెంట్గా ఉంటే సెషన్ తొందరగా క్లోజ్ చేస్తా, లేదు అనుకుంటే లాగ్ అవుతూనే ఉంటారు. ఓకే, సో చూడండి, అంటే ఇందులో ఫుల్ఫిల్ అవుతలేదు, ఇందులో ఫుల్ఫిల్ అవుతుంది. మరి ఎందులో ఫుల్ఫిల్ అవుతుంది? బిజినెస్. జాబ్లో లేదు, పక్కన కిరాణా షాప్లో కూడా బిజినెస్ పెట్టుకున్నారు, ఫుల్ఫిల్ అవుతున్నాయి డ్రీమ్స్. మరి ఎందులో ఫుల్ఫిల్ అవుతాయి? మరి బిజినెస్. బిజినెస్. సో అందరికి ఉంటుంది కదా బిజినెస్ చేయాలని. లేడీస్కి అయితే మెయిన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంటుంది? సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉండాలి. అవునా కదా? ఓకే, సో ఎక్కువ బిజినెస్ చేయాలని లేడీస్కే ఉంటుంది. అవునా కదా? ఎందుకు అంటే వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉండాలనుకుంటారు. ఎవరికి కూడా వాళ్ళు అంటే ఈ ఇట్లా ఉండకూడదు అనుకుంటారు. వాళ్ళు ఇట్లా ఏంటంటే అడగడం అనేది వాళ్ళకి ఉండదు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే ప్లేస్ ఉండాలి వాళ్ళందరూ. అవునా కదా? నిజమేనా? ఎందుకంటే అందరు ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్పడం మీరు. అవునా కదా? ఎక్కడైనా బయట చూడండి, లేడీస్ ఎంపైర్ ఉంటుంది. ఇప్పుడు కుమార్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, లేడీసే మెయింటైన్ చేస్తారు బిజినెస్. అవునా కదా? మరి ఇప్పుడు బిజినెస్ చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది అన్నప్పుడు మరి బిజినెస్ చేయాలంటే ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలో? మినిమం 10 లక్షలు కావాలి. ఇప్పుడు మన అందరి దగ్గర ఉన్నాయి 10 లక్షలు. మరి 10 లక్షలు పెట్టిన అనుకుందాం, మరి మీకు ఇన్కమ్ అంతే వస్తుందా? హ్యాపీగా లీడ్ చేస్తామా? అంటే అక్కడ రిస్క్ ఉందా లేదా? రిస్క్ ఉంది కానీ లైఫ్ ఉంది. మరి రిస్క్ తీసుకోవడానికి ఎవరు రెడీ ఉన్నారా? మరి ఇప్పుడు నేను 10 లక్షలు ఇస్తాను మీకు, తీసుకోవడానికి రెడీ ఉన్నారా? తీసుకుంటారు కానీ బిజినెస్ స్టార్ట్ చేయలేరు కదా. అర్థమవుతుందా? అంటే రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మంచిగా నడుస్తుందంటే ఏముంటుంది? అక్కడ మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, బిజినెస్ లో లైఫ్ ఉంది కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని వెళ్తేనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటారు. అవునా కదా? సో తర్వాత ఇంకెవరు ఉంటారు? ఇన్వెస్టర్స్ అంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది. ఇక డబ్బుగా మారుస్తారు అన్నట్టు, ఇన్వెస్ట్ చేస్తారు. ఎట్లా అంటే గ్రో అనే, సో కొన్ని ఉంటాయి కదా, షేర్ మార్కెట్లో పెట్టడం కానీ. అంటే వాళ్ళు రిస్క్ చేసుకుంటారు, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు రేపు ఉన్నా లేకపోయినా వీళ్ళ ఇంటికి ఇన్కమ్ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు బిజినెస్ అంటే సిస్టమ్ తయారు చేసి కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏముంటుంది? ప్యాసివ్ ఇన్కమ్. ఐడియా ఉందా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎవరికైనా? అంటే రేపు నేను ఉన్నా లేకపోయినా నా ఇంటికి డబ్బు వెళ్ళాలి. పని చేసినా చేయకపోయినా డబ్బులు మాత్రం రావాలి. కానీ వీళ్ళిద్దరు ఫస్ట్ కష్టపడతారు, ఒక 5 to 6 years కష్టపడతారు. ఇక్కడ లైఫ్ లాంగ్ కష్టపడతారు. మరి మనకి ఇది కావాలా, ఇది కావాలా? 5 years కష్టపడతారు, 50 ఏళ్ళు కష్టపడతారా? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అందరం? ఇదే చేస్తున్నామా లేదా? మరి ఇక్కడ నుంచి మారాలా వద్దా? బిజినెస్ చేయాలా వద్దా? సో మరి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మరి ఎంతమందికి కావాలి? అందరికి కావాలా? అందరి అకౌంట్లో అయితే ఇవి లేవు కదా. అందరి అకౌంట్లో అయితే మీ దగ్గర అయితే ఇన్ని రూపీస్ ఉన్నాయా? సో దీంతో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది. విన్నారు ఎప్పుడైనా ఇట్లాంటి బిజినెస్? పెట్టుబడి లేని బిజినెస్. పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు. నేను కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్
7 months అయింది స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నా అండర్ లో 18 లక్షల బిజినెస్ అయింది. ఇప్పుడు వచ్చే మార్చ్ లో థాయిలాండ్ ట్రిప్ ఏదైతే ట్రిప్స్ అన్నారో సో అక్కడ కూడా వెళ్ళడం జరుగుతుంది. వచ్చే 6 months లో సో రానున్న 6 months లో అంటే 180 days లో రానున్న 180 days లో మీరు అన్నారు కదా లగ్జరీ కార్, ఆ కార్ కూడా తీసుకోబోతున్నాను. ఆల్రెడీ కార్ ఉంది. సో అక్కడ కార్ ఉంది కదా, నాకు ఆల్రెడీ మా కార్ ఉంది కానీ అది డాడీ ఈఎంఐ మీద నడుస్తుంది. సో ఈ కార్ కంపెనీ ఈఎంఐ అంటే బిజినెస్ చేసే ఈఎంఐ మీద నడవాలి ఆ కార్. సో మంచి ఇల్లు ఆల్రెడీ ఉంది మాకు, 2 BHK ఉంది. కానీ నాకు ఆ ఇల్లులో ఒక హోమ్ థియేటర్ కావాలి. సో వచ్చే నా పిల్లలకి స్విమ్మింగ్ పూల్ కావాలి, ఆడుకోవడానికి ఒక ప్లే స్టేషన్ కావాలి. అవన్నీ డ్రీమ్సే కదా. సో వచ్చే 1-2 years లో నా ఇల్లు కూడా కట్టబోతున్నాం. రైట్, ఒక్కటే అంటే లాస్ట్ క్లాస్ కొట్టేసేయండి. సో ఎందుకంటే టైం లాగ్ అయిపోతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంకా ఇక్కడ 5 బిల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అవునా కదా. సో అందుకోసమే లాస్ట్ క్లాస్ కొట్టేసేయండి. సో టైం లేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, అంటే ఏం పెట్టుబడి లేని దగ్గర నేను ఇంతగానం తీసుకున్నాను. అవునా కదా. సో ఇదే అవకాశం మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ అవకాశం తీసుకోవడం రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సో పొద్దున్న లేవగానే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే నిత్యావసరాలు వాడుతున్నాం లేదా? పొద్దున్న లేవగానే మనకి ఏం కావాలి? బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, సోప్ కావాలి. అవునా కదా. బట్టలు వాష్ చేయడానికి క్లోతింగ్ వాష్ కావాలి. అంటే ఏదో ఒకటి మనం ప్రొడక్ట్స్ అనేది వాడుతున్నామా లేదా? వాడిన తర్వాత మీకు డబ్బులు ఇస్తున్నారా? ఇస్తలేరా? ఇస్తలేరు. ఎందుకు అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మనకు వస్తలేదు కదా. తయారు చేసిన వ్యక్తి మీకు ఇస్తున్నా డైరెక్ట్ గా. మరి ఏముంది? సో ఒక ప్రొడక్ట్ తయారైంది అనుకో, ఒక సోపే ఉంది. సోప్ డైరెక్ట్ మీకు వస్తుందా? మీ ఇంటికి వస్తుందా డైరెక్ట్ గా? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఇక్కడ ఒక దగ్గర షాప్ నుంచి తీసుకుంటున్నారు. అవునా కదా. ఆ షాప్ నుంచి. సో ఇదే మెయిన్ పార్ట్, మీరు జాగ్రత్తగా వినండి. సో ఇది వింటే మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు వస్తాయి. ఇది వింటే ఎవరి అకౌంట్లో? నా అకౌంట్లో. అవునా కదా. నా అకౌంట్లో వస్తున్నాయి కదా. అదే విషయం మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వింటే మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు వస్తాయి. వినకపోతే ఏమవుతుందంటే అకౌంట్లో పక్క వాళ్ళకి వచ్చేస్తాయి అంతే. అవునా కదా. సో ఎందుకంటే మన డబ్బంతా ఇక్కడే అవుతుంది కాబట్టి. ఇది అర్థమవుతే మీరు వచ్చే రానున్న కాలంలో మీరే లక్షాధికారి. రైట్, అవునా కదా. సో ఇప్పుడు చూడండి, కిరాణా షాప్ ఉంది. ఇతను డైరెక్ట్ గా తెస్తాడా? అక్కడ ఎక్కడో డిస్ట్రిబ్యూటర్ తీసుకొస్తాడు. ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎక్కడో ఒక దగ్గర హోల్సేలర్, ఇక్కడ ఏజెంట్, ఇక్కడ కంపెనీ. సో మరి కంపెనీలో తయారైన ప్రొడక్ట్ మీ అందరికి ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అవునా కదా. అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది, మార్కెట్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? మళ్ళీ అందరూ నాలంటి చేస్తున్నారా? నేను కనబడ్డాను ఎక్కడైనా? ఎక్కడైనా టీవీలలో ఎవరు కనబడుతున్నారు? మరి మహేష్ రోజు కనబడుతున్నా మీకు? ఇంటి పక్కన ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడనో లండన్ ఉన్నాడు, ఎక్కడనో స్విట్జర్లాండ్ ఉన్నాడు, ఎక్కడనో ఫ్రాన్స్ ఉన్నాడు. మొన్న రీసెంట్ గా ఏదో పెద్ద కారు ఉన్నారట 3 కోట్లు పెట్టి. ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో పోయి కడుగుతున్నారు, థమ్స్అప్ తాగుతున్నారు. అవునా కదా. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారు అంతే. మరి వాళ్ళు అసలు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు మరి? ఎందుకు చేస్తున్నారు? డబ్బు, ఎక్స్ట్రా ఇన్కమ్. అంటే ఒక రోజు ఒక నాటికి సినిమాలు ఆగిపోయినాయి. ఎప్పుడు ఆగిపోయినాయి? కరోనా టైంలో సినిమాలు ఆగిపోయినాయి. అవునా కదా. మొత్తం అడిపోయింది కదా ఇండస్ట్రీ. అప్పటి నుంచి యాడ్స్ అనేది బాగా జరిగినాయి. ఇంకా జరిగినాయా లేదా? మరి అప్పుడు ఇన్కమ్ ఆగిపోయింది. వాళ్ళకి అర్థమైంది, అరే నేను రేపు సినిమాలు చేయకపోయినా నాకు డబ్బులు రావు. వాళ్ళు కూడా ఏదో పని చేస్తున్నారు కదా. సో ఇక్కడ సైడ్ ఇన్కమ్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మరి మీ అందరి అకౌంట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయా? లేవు. మరి వాళ్ళందరి అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా. అయినా కూడా ఇంకొక పని చేస్తున్నారు. మరి మనం చేయాలా వద్దా? చేయాలా వద్దా? వాళ్ళు ఏదైనా సరే ప్రొడక్ట్ వాడి ఎత్తురా వాడకుండా చెప్తున్నారా? వాడి ఎత్తురా వాడకుండా చెప్తున్నారా? వాడకుండా చెప్తున్నాం. కానీ మనం మాత్రం ఇంకా చెప్పట్లేదు, వాడుతున్నాం. వాళ్ళు చెప్పినందుకు మనం అందరం వాడుతూనే ఉన్నాం ఇంకా. అవునా కదా. సో వాడిన కొద్ది డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ఎవరు లక్షాధికారి ఇక్కడ? మరి మనమే. మన దగ్గరే కదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. అవునా కదా. మన దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా వాళ్ళు పేదారి అంటే వాళ్ళు అడుక్కుంటున్నారు. అవునా కదా. యాడ్ చేసి మనమే ఇస్తున్నాం, వాళ్ళకి దానం మనమే చేస్తున్నాం.
మన దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు, మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి. అంతేనా కదా? ఇప్పుడు ఒక కంపెనీలో 40 రూపాయలకు తయారైంది అనుకుందాం, మీకు 40 రూపాయలకే వస్తుందా? వీళ్ళందరూ ఫ్రీగా చేస్తురా? మరి ఇప్పుడు యాడ్ కానీ కూడా ఫ్రీగా చేస్తురా? వీళ్ళకి ఇంతో కొంత డబ్బులు పోతున్నాయా లేదా? మీకు మనకి 100 రూపాయలకి వస్తుంది, మరి ఇక్కడ 60% డబ్బులు పోతున్నాయా లేవా? 100కి 60 రూపాయలు, 1000 రూపాయలకి 600, 10,000కి 6,000. మరి ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు నాకు 24 ఇయర్స్ అయింది. సో మీ ఏజ్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నా ఏజ్కి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, మీ ఏజ్ ఎంత ఉందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా 1,00,000 రూపాయలు ఇంచుమించు ఖర్చు పెట్టుంటారా? 1,00,000 పైనే. 1,00,000 అనుకుందాం, మరి 1,00,000 రూపాయలు మీ ఖర్చు పెట్టినప్పుడు మీ రూపాయలు ఎన్ని పోయినాయి? 60,000. ఎంత? 60,000లా మీ ఒక మంచి ఒక లేడీస్కి అయితే ఒక నెక్లెస్ తీసుకోవచ్చా? ఒక ఐఫోన్ కొనుక్కోవచ్చా? 1,00,000 రూపాయలు పెడితేనే. మరి ఎన్ని లక్షలు పెట్టుంటాం మనం ఇప్పటిదాకా? ఇంచుమించు అసలు లెక్క కట్టలేము. ఒక 10 లక్షలు పెట్టుంటామా? 10 లక్షలు 6 లక్షలు పోయింది. డబ్బులు పోయినా లేవా మనకి? 100 లక్షలకి 60 లక్షలు డబ్బులు పోయినాయి. సో అవే 60 లక్షలు 6 లక్షలు 60 రూపాయలైనా కూడా ఇప్పుడు 2 సార్లు డిఫెండ్ చేయొచ్చు. 60 రూపాయలు కూడా తక్కువ కాదు. 1 రూపాయి పోతేనే 1 రూపాయి పోయిందంటాం, కానీ ఇక్కడ మన 60 రూపాయలు పోతున్నాయి, 6 లక్షలు పోయినాయి. అవునా కదా? పోయినాయి లేదా? మరి అన్ని డబ్బులు ఎవరికి కావాలి? కావాలా వద్దా? అవే డబ్బులకి ఇక్కడ కంపెనీ ఇచ్చింది అన్నట్టు. అవునా కదా? సో ఎట్లా అంటే కంపెనీ ఉంది, అసలు వీళ్ళందరూ అవసరమా? అసలు హీరోలు అవసరమా యాడ్ చేయడానికి? మాకు తెలియదు ఆ ప్రోడక్ట్ వాడాలని. ఒకరు చెప్పాలమ్మా ఈ సబ్బు నువ్వు వాడు అని. అవసరం లేదు కదా? అవసరం లేని దగ్గరే వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటే మనకు అవసరం ఉన్న దగ్గర డబ్బులు ఎందుకు సంపాదించుకోవద్దు? సంపాదించాలా వద్దా? సో అదే విధంగా ఇక్కడ కంపెనీ ఉంది, ఇక్కడ కస్టమర్ ఉన్నాడు. 40 రూపాయలకే తయారైంది, మీకు 100 రూపాయలకే వస్తుంది. ఇక్కడ 60 రూపాయలు మీకు ఇస్తుంది కంపెనీ. ఏ విధంగా ఇస్తుంది అంటే, మీకు ఎక్కడైనా బయట డిస్కౌంట్స్ ఇస్తున్నారా? ఒక 1000 రూపాయలు తీసుకుర్రు, 2000 తీసుకుర్రు, 3000 తీసుకుర్రు, మీకు ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిందా? ఇక్కడ 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వబోతున్నారు. సరే, వాడిన ప్రోడక్ట్ నచ్చలేకుంటే రిటర్న్ చేస్తారా? రిటర్న్ చేసే కెపాసిటీ లేదు. ఇక్కడ వాడిన సబ్బు కూడా రిటర్న్ చేసే కెపాసిటీ ఉంది. వాడిన సబ్బు నచ్చలేదు, రిటర్న్ చేయండి 30 డేస్లో. వాడిన కొద్ది మీరు ఎన్నిసార్లు సబ్బు పేస్ట్ వాడతారో అన్ని డబ్బులు మీకు ఇస్తుంది కంపెనీ. ఇంత సింపుల్ ఉంది. బ్రష్ చేసిన తుమ్మిన డబ్బులు ఇస్తుంది కంపెనీ. సబ్బు అడిగిపోయిన సబ్బు కూడా డబ్బులు ఇస్తుంది, అకౌంట్లో డబ్బులు వేస్తుంది. అదే అకౌంట్లో డబ్బులు నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. 7 months గా నేను అదే పేస్ట్ వాడుతున్నా, అదే సబ్బు వాడుతున్నా, నాకు 1,00,000 రూపాయలు నేను వాడిన కొద్ది నాకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఇంత బాగుంది అన్నా కదా? మరి అవే డబ్బులు ఇక్కడ ఎవరు ఇస్తున్నారు అంటే కంపెనీ వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఉంది. సో ఫౌండర్స్ వచ్చేసి గౌతమ్ పాలి సార్, దీపక్ సూద్ సార్, కన్వర్ట్ సింగ్ సార్. సో వాళ్ళ కోసం ఒక్కసారి గట్టిగా కొట్టాలి. రైట్, కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. సో ఇక్కడ ఒకటి సిఎన్సి అని ఆఫర్ ఉంటుంది. నేను 7 months గా ఆల్మోస్ట్ ఇది 8th month అన్నది. సో జస్ట్ నా ఇంటికి కావాల్సిన 4,000 ప్రోడక్ట్ నా ఇంటికి తెచ్చుకున్నా. సో తెచ్చుకున్నప్పుడు కంపెనీ ఏం చేసిందంటే 5th month నీ అకౌంట్లోకి ఓచర్ ఇచ్చేసింది అన్నట్టు. అంటే 2,500 సామాన్ ఫ్రీగా తీసుకోపో అని చెప్పేసింది. ఎంత బాగుంది చూడండి. డబ్బులు ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది, ఇంకా ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కూడా ఇస్తుంది. మరి బయట ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో అందుకోసం నేను బయట ఎక్కడ కొంటలేను, ఇక్కడనే కొంటున్నాను. సో అదే విధంగా నాకు ట్రావెల్ ఫండ్ కూడా ఇచ్చింది అన్నట్టు. వాడుతున్నావు కదా, పో తిరుగు అని చెప్పడం. అవునా కదా? సో కంపెనీ కూడా కార్ ఫండ్ ద్వారా కారు కూడా ఇవ్వబోతున్నారు, చెప్పిన 6 monthsలో. సో అలాగే 1-2 yearsలో హౌస్ ఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇంకా 3 తరాలు ఇన్కమ్ కూడా ఇస్తుంది ఇక్కడ. సో 5 to 6 yearsలో నా లైఫ్ చేంజ్ చేయబోతున్నాను. 2030 కల్లా నా అకౌంట్లో ఇంచుమించు 25 lakhs per month ఉంటుంది. 25 లక్షలు ఎంత పోతుందంటే నేను డ్రీమ్ చేసుకుంటాను. మీరు అన్నారు కదా డ్రీమ్, రోజు నైట్ పడుకున్నప్పుడు అదే కళ అంటున్నాను. ఫుల్ఫిల్ అవుతుందా లేదా? సో మీరు కూడా కళలు కానండి, ఫుల్ఫిల్ అవుతుంది. సో కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. నేను 2001లో పుట్టిన.
2004లో స్టార్ట్ అయిన కంపెనీ, నేనున్న కంపెనీ ఉంది, అవునా కదా? ఇంకా ఉన్నంతకాలం లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది. సో కంపెనీ ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు, కామర్సే ఉంటాయి. ఎందుకు అంటే పొద్దున్న లేవగానే మీరు అన్నారు కదా, బ్రష్ కావాల్సిందే. బ్రష్ మనం ఎప్పటిదాకా వాడతాం? ఉన్నంతకాలం వాడుతుంటాం కదా. సో మనం వాడట్లేదు, మన ఫ్యామిలీ వాడుతుంది లేదా, అది డబ్బులు ఇస్తూనే ఉంటుంది కంపెనీకి. ఎంత సింపుల్ బిజినెస్ ఉంది. అసలు బిజినెస్ చేస్తున్నామా? ఏమైనా చేస్తున్నాం ఇడా? పొద్దున్న లేవాలి, వాడాలా, డబ్బులు ఇస్తుంది అంతే. సో ఇప్పుడు నచ్చిన విషయం 10 మందికి చెప్పినా కొద్దీ మీకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మీరే వాడిరు, ఇప్పుడు మీరు ఎంతమంది, ఇప్పుడు నా ఇంటికి నేను వాడుకున్నా నాకు 400 రూపాయలు వస్తాయి. ఇప్పుడు నచ్చిన విషయం ఎంతమందికి చెప్తున్నాం? ఇప్పుడు కోర్టు ఉంది, ఇప్పుడు మీ లేడీస్ అయితే ఏముంటే ఒక సారీగా ఉన్నారు, ఇప్పుడు నచ్చిందని బీరోలో పెట్టుకుంటామా, ఊరంతా చూపిస్తామా? చూపిస్తారు లేదా? మరి డబ్బులు ఇస్తుందా కదా? సో ఇక్కడ నేను వాడిన పేస్ట్ బాగుందని 10 మందికి చెప్పిన. అదే విధంగా నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 156 రూపీస్ వచ్చినా, ఇప్పుడు నాకు ఇంచుమించు 23,000 రావడం జరిగింది. చూడండి ఎంత బాగుంది. వాడుతున్నా, నచ్చింది, వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. బయట కూడా అదే చేస్తున్నాం కదా. ఇప్పుడు చాయ్ బండి, ఇప్పుడు నిజామాబాద్లో కొత్త వ్యక్తి వచ్చింది అనుకుందాం, ఇప్పుడు మన మధ్య నిజామాబాదే కదా. నిజామాబాద్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరు లేరా నిజామాబాద్? నిజామాబాద్ లేదు సార్. ఇప్పుడు కొత్త నిజామాబాద్కి వచ్చారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నం అయింది, బిర్యానీ కావాలన్నారు అనుకుందాం. ఇప్పుడు ఎక్కడ మంచిగా ఉందని అడిగారు అనుకో, మీరు నాకు డబ్బులు ఇస్తారా? ఏమని ఇస్తారా? కానీ ఇప్పుడు మీరు వెళ్ళి కొన్నారు, అక్కడ ఎవరు బిజినెస్ జరిగింది? ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మరి? అతను బిజినెస్ చేసినా లేదా? సో ఇక్కడ కంపెనీ కూడా నీకు నచ్చుతే చెప్పు అని అంటుంది అంతే. సో ఇలానే చెప్పుకుంటా పోతే సో నెట్వర్క్ పెరుగుతుంది. సో ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇది. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ ఉంది, కస్టమర్ ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్. సో ఇది అందరికీ చెప్పుకుంటా పోతే డబ్బులు ఇస్తూనే ఉంది, రైట్? సో ఇందులోనే చాలా పీస్ రికగ్నైజేషన్ ఉంటాయి. సో మనం ఒక్కొక్కరిని పిలుచుకుందాం. సో కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 10 ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నారు. సో ఇప్పుడు ఇంచుమించు ఒక 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో స్టార్ట్ అయినప్పుడు 10తో స్టార్ట్ అయింది. ఏమేమి ఉన్నాయంటే హోమ్ కేర్ ఉంది, అగ్రి కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, ఇంకా హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇంకా బండి కావాల్సిన నాన్ ఇంజనీర్ ఉంది. సో చూడండి ఇవన్నీ 5 రకాలు. అవి మనం ఎక్కడొక దగ్గర తీసుకుంటున్నామా లేదా? సో ఇవన్నీ ఒకటే షాప్ లో దొరకడం జరుగుతుంది. సో ఇందులో నా టెస్ట్ మొన్న కూడా చెప్తాను. సో నేను నా బైక్ కి నాన్ ఇంజనీర్ వాడిన అన్నట్టు. సో 3 ఇయర్స్ అయిపోయింది బండి కొని. ఇప్పుడు నాకు ఇంచుమించు పర్ లీటర్ 70 to 75 మైలేజ్, లీటర్కి 75. ఇంకొకటి ఏంటంటే నేను 4 months అయింది, ఇప్పటిదాకా 7,300 కిలోమీటర్ తిరిగింది. నేను ఇంకా బైక్ సర్వీస్ కూడా చేయను. ఇప్పటిదాకా నేను బైక్ షోరూమ్కి నాకు మెసేజ్ వస్తున్నాను, నేను బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి సార్ అని. నాకు అవసరమే పడి నాకు మైలేజ్ ఇస్తూనే ఉంది. ఇంజన్ కూడా ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. సో చూడండి ఇంత సేవ్ అయింది, అవునా కదా? సో మంచి ఆరోగ్యంతో పాటు మనకు వచ్చిన బండి కూడా బాగుంటుంది, మనకు వచ్చిన పొలం అంటే ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో సో అది కూడా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇందులోనే స్టార్ట్ అయినప్పుడు 5 crores టర్న్ ఓవర్ ఉండే, ఇప్పుడు 3,500 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీలో మనకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఐడికి మనం ఏం అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో సో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. సో వాళ్ళకి మీ యొక్క గవర్నమెంట్ వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైనా అవ్వచ్చు, ఐదర్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్ తోటి మీకు ఒక కంపెనీలో బాగా అంటే పార్ట్నర్షిప్ ఇస్తుంది అన్నట్టు. సో ఇక్కడ 5 నుంచి 16% ఇన్కమ్ ఉంటుంది. సో ఇందులో కొన్ని లెవెల్స్ ఉంటాయి. సో లాస్ట్ మంత్ ఏదైతే జరిగిందో సో ఇక్కడ రికగ్నిషన్ ఉంటుంది అన్నట్టు. సో ఇలాగే మళ్ళీ ఈ కంపెనీ ఇండియాలో కాకుండా బయట 9 దేశాలు ఉంది. దుబాయ్లో, బహ్రెయిన్, సౌదీ అరేబియా, గానా, ఫిలిప్పీన్స్, సో ఇట్లా 9 అదర్ కంట్రీస్ లో కూడా ఉంది. చూడండి ఇక్కడ ఒక ఫ్రీ ఐడి తోటి మనం ఇండియా వైడ్ కాకుండా వరల్డ్ వైడ్ కూడా బిజినెస్ చేసే అవకాశం ఉంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పండి.